ఈరోజైతే నేను నారుటో ఎపిసోడ్ 1 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నైన్ టైల్డ్ ఫాక్స్ అయితే విలేజ్ని అటాక్ చేస్తూ ఉంటుంది. అది ఎంతలా స్ట్రాంగ్గా ఉందంటే ఈజీగా మౌంటైన్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అందరూ నింజాలు తనని ఒక దగ్గరికి వచ్చి నైన్ టైల్డ్ ఫాక్స్ని ఆపేందుకు చూస్తాడు. కానీ కొందరు చనిపోతారు, కొందరు దెబ్బలు తాకి పడిపోతారు. అప్పుడే ఒక షినోబి వస్తాడు. తనని అందరూ ఫోర్త్ హోకాగే అంటారు. తను నైన్ టైల్డ్ ఫాక్స్ని ఓడించి అప్పుడే పుట్టిన ఒక అబ్బాయిలో సీల్ చేస్తాడు. అప్పుడే తను కూడా చనిపోతాడు. ఆ అబ్బాయి పేరు నారుటో. 12 years తర్వాత స్టార్ట్ అవుతుంది మన స్టోరీ. నారుటో ఎంత అల్లరిగా పనులు చేస్తాడంటే ఎంతలా అంటే ద గ్రేట్ హోకాగే స్టాచ్యూస్ మీద పిచ్చి పిచ్చి పెయింటింగ్స్ వేస్తాడు. తరువాత అందరూ ప్రజలు తన మీద కోపంతో థర్డ్ హోకాగే దగ్గరికి వెళ్ళి నారుటో చాలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు, తన పిచ్చి పనులు చాలా ఎక్కువైనాయి. ఊరి వాళ్ళు నింజాలు తనని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ తను తప్పించుకుంటాడు. ఈ ట్రిక్ యూజ్ చేసి గోడ వెనకాల దాచుకుంటాడు. అప్పుడే అకాడమిక్ క్లాస్ టీచర్ అయిన ఇరుకా సెన్సే వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు స్కూల్లో ఉండాలి కదా అన్నట్టాడు. నారుటోని తీసుకువెళ్తాడు. తను కట్టి ఉంటాడు. నారుటో టెస్ట్ మధ్యలో వెళ్ళిపోయాడని ఇరుకా సెన్సే తనని తిడతాడు. స్టూడెంట్స్ అందరికీ మళ్ళీ టెస్ట్ పెడతాడు. ఆ రోజు ట్రాన్స్ఫర్మేషన్ జుట్సు టెస్ట్ ఉంది. ఈ స్టూడెంట్స్ అందరూ వేరే వాళ్ళ రూపంకి మారాలి. ఒక అమ్మాయి వస్తుంది. తన పేరు సకురో హారనో. తను ఇరుకా సెన్సే లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. తనని ఇరుకా సెన్సే పాస్ చేస్తాడు. తర్వాత ఒక అబ్బాయి వస్తాడు. తన పేరు సాస్కే ఉచియా. తనను అందరూ ఇష్టపడతారు ఎందుకంటే తను క్లాస్ టాపర్. తను ఇరుకా సెన్సే లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇరుకా సెన్సే దాన్ని పాస్ చేస్తారు. తర్వాత మన హీరో నారుటో వస్తాడు. తనని అందరూ కోప్పడతాడు ఎందుకంటే తన వల్ల మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి తప్ప. నారుటో ట్రాన్స్ఫార్మ్ అయ్యానికి కష్టపడి తను వేరేలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. దాన్ని చూసి ఇరుకా సెన్సే తిడతాడు. తరువాత క్లాస్ అయిపోయినాక తర్వాత నారుటోని పెయింటింగ్ స్టూడియో అనేది తీసుకెళ్తాడు. ఇరుకా సెన్సే అంటాడు, నువ్వు చూడకపోతే ఇంటికి పంపించనని. నారుటో అంటాడు, నా కోసం ఇంటికి దగ్గర ఎవరు వేచి ఉండరని. ఇరుకా సెన్సే అంటాడు, నేను నీకు రామెన్ తినిపిస్తానని. నారుటో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫాస్ట్గా పని చేస్తుంటాడు. రాత్రి ఇరుకా ఇంకా నారుటో రామెన్ తినేందుకు రామెన్ షాప్కి వెళ్తారు. ఇరుకా సెన్సే అడుగుతాడు నారుటోని, నీకు గ్రేట్ హోకాగే అంటే తెలుసా, నీకు ఎందుకు పిచ్చి గీతలు గీకావని అడుగుతాడు. నారుటో అంటాడు, ఎవరైతే విలేజ్లో గ్రేట్ షినోబి హోకాగే, నేను కూడా ఏదో ఒక రోజు వాళ్ళకన్నా గ్రేట్ హోకాగే అవుతానని. ఇరుకా సెన్సే సరే అంటాడు. నారుటో ఇరుకా సెన్సేని రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే తన తల మీద ఉన్న హెడ్ బ్యాండ్ కావాలని. ఇరుకా సెన్సే అంటాడు, నువ్వు దీనికి అర్హుడువా కాదా అని రేపటి టెస్ట్లో తెలుస్తుందని. తర్వాత మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇరుకా సెన్సే టెస్ట్ని చెప్తాడు. మల్టీ స్టాడో క్లోన్ జుట్సు వేరే క్లోన్ని చేయాలి వాళ్ళలాగా. నారుటో అబ్బా ఈ జుట్సు నాకు రాదు యార్ అనుకుంటాడు మనసులో. నారుటో చాలా కష్టపడి ట్రై చేస్తారు. కానీ తను ఎంతో కష్టపడి దాన్ని ఫెయిల్ అవుతాడు. కానీ ఇరుకా సెన్సే ఫెయిల్ చేస్తాడు. మిజుకా ఏమంటాడు, తను ఎంతో కష్టపడి చేశాడు కదా, దాన్ని పాస్ చేద్దామని. కానీ ఇరుకా సెన్సే ఒప్పుకోడు. తర్వాత అందరూ పాస్ అవుతారు. అందరూ పాస్ అయ్యి హ్యాపీగా ఉంటారు. కానీ నారుటో ఒంటరిగా ఉంటే ఇద్దరు అమ్మాయిలు తానే కదా నైన్ టైల్డ్ ఫాక్స్ని సీల్ చేశారు తనలోని, తను నింజా అయితే విలేజ్కి ఏం జరిగేదో అంటాడు. ఇంకొక అమ్మాయి చాలు మళ్ళీ ఎవరైనా వింటే ప్రాబ్లం అంటాడు. మిజుకా సెన్సే నారుటో దగ్గరికి వస్తాడు. వచ్చి ఇరుకా సెన్సేని పర్సనల్గా మాట్లాడాలందుకు తీసుకెళ్తాడు. మరోవైపు మిజుకా సెన్సే తను చాలా స్ట్రిక్ట్, కానీ నువ్వు చేస్తావు, అతను నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడు, నువ్వు అందరికన్నా బలంగా మారాలని అంటాడు. మిజుకా సెన్సే అంటాడు, నా దగ్గర ఒక ట్రిక్ ఉంది, నువ్వు దానితో బలంగా మారుతావని. తర్వాత
నారుటో ఏంటా సీక్రెట్ అని అడుగుతాడు. అదే రోజు రాత్రి సీక్రెట్ స్కోల్ నారుటో దొంగలించాడని ఇరుకని అంటాడు. తాడు హోకాగే నేను పిలుస్తున్నానని మిజుకా సెన్సే అంటాడు. అందరూ నింజాస్ తాడు హోకాగేతోని తను చేసింది చాలు. తాడు హోకాగే అంటాడు నారుటోని తీసుకొని రండి అని. అందరూ నింజాలు బయలుదేరుతారు నారుటో కోసం వెతకడానికి. అదే రోజు రాత్రి చెట్టు కింద కూర్చొని నారుటో స్కోల్ ఆఫ్ సీలింగ్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటాడు. దాని ఫస్ట్ జుట్సునే షాడో మల్టీక్లోన్ జుట్సు. ఆ జుట్సుని చదువుతాడు. తరువాత ఈ జుట్సు నాకు అసలుకే రాదని అనుకుంటాడు. అప్పుడే ఇరుకా సెన్సే వస్తాడు తన దగ్గరికి. అప్పుడే ఇరుకా సెన్సే అడుగుతాడు, నువ్వు ఇంత రాత్రి రోజు స్కోల్ ఆఫ్ సీలింగ్తో ఏం చేస్తున్నావు? నారుటో అంటాడు, దీన్ని నేర్చుకుంటే బలపడచ్చు అని మిజుకా సెన్సే చెప్తాడు అని. ఇది విన్న తర్వాత మిరుకాకి ఇజుకా వేసిన ప్లాన్ అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళ సైడు రాడ్స్ వస్తాయి. దాన్ని తప్పించుకొని నారుటోని ఇజుకా సెన్సే దాంతో గాయపడతాడు. అప్పుడే మిజుకా సెన్సే వచ్చి ఆ స్క్రోల్ ఆఫ్ సీలింగ్ నాకు ఇచ్చే నారుటో అంటాడు. కానీ ఇరుకా సెన్సే పారిపోమ్మని చెబుతాడు. ఇరుకా తనని పారిపోమ్మని చెప్తాడు. మిజుకా తను అబద్ధం చెప్తున్నాడు. 12 ఏళ్ల కిందట 4th హోకాగే 9 tailed foxని నీ లోపలనే సీల్ చేశాడు అని అంటాడు. నారుటో దాన్ని చూసి ఫీల్ అవుతాడు. ఇందుకేనా నన్ను విలేజ్లో ఉన్న వాళ్ళు ఇష్టపడరు అని అనుకుంటాడు. అప్పుడు మిజుకా అంటాడు, అవును, నువ్వు విలేజ్లో ఎవరికి ఇష్టం ఉండదు అని. అందరూ అంటారు, నువ్వు ఎందుకని పట్టుకున్నాను. చివరికి నీకు ఇష్టమైన ఇరుకా సెన్సే కూడా నేను హిట్ చేస్తాడు. ఇరుకా అంటాడు, ఆపు. కానీ మిజుకా చెప్తాడు, నువ్వు ఒక రాక్షసుడు అని అంటాడు. అప్పుడే ఇరుకా తాడు హోకాగే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. నారుటోని అందరూ హెడ్ చేస్తున్నాడు. కానీ నారుటో తన ఫ్యామిలీ కోసం. మిజుకా ఒక స్టార్ని విసురుతాడు. ఆ అటాక్ని కూడా ఇరుకా తన మీద వేసుకుంటాడు. తర్వాత ఇరుకా అంటాడు, నువ్వు ఒక్కడివే ఒంటరిగా లేవు. 9 tailed fox అటాక్లో నా పేరెంట్స్ కూడా చనిపోయాడు అని అంటారు. నేను కూడా నీలాగానే ఒంటరితనాన్ని అనుభవించాను అని అంటాడు. నాకు తెలుసు నువ్వు కూడా బాధపడుతున్నావని. క్షమించు నారుటో, నీకు నిజం. మనలాగా ఎవరు ఒంటరిగా ఉండద్దు. మిజుకా అంటాడు, జోకులు చెయ్యకు, నీకు నారుటో అంటే ఇష్టం లేదు. ఇది విను నారుటో అక్కడి నుంచి పారిపోతాడు. నేను నారుటోని చంపేసి అతని దగ్గరికి వెళ్ళి స్కోల్ ఆఫ్ సీలింగ్ని తీసుకుంటాను. మరోవైపు నారుటోని తాడు హోకాగే చూస్తాడు. నారుటో మంచి మార్గంని ఎంచుకుంటే వదిలేయచ్చు, చెడు మార్గాన్ని ఎంచుకుంటే అది చేయాల్సిందే అని అంటాడు. తర్వాత ఇరుకా సెన్సే వచ్చి అంటాడు, నాకు ఆ స్క్రోల్ ఆఫ్ సీలింగ్ని ఇయ్యు, ఎందుకంటే మిజుకా సెన్సే నా వెనకాల పరిగెత్తుతున్నాడు అని అంటాడు. కానీ నారుటో ఇవ్వకుండా వెళ్తాడు. ఇరుకా సెన్సేని గుద్దుతాడు మన నారుటో. కానీ తర్వాత రివ్యూలు అవుతుంది, ఆ ఇరుకా సెన్సే లాగా ట్రాన్స్ఫార్మ్ అయి వచ్చింది మిజుకా సెన్సే, నారుటో లాగా ట్రాన్స్ఫార్మ్ అయింది ఇరుకా సెన్సే. కానీ నారుటో ఆ చెట్టు వెనకాల వింటాడు మొత్తం. నారుటో ఇరుకా సెన్సేని చంపబోతుంటే అప్పుడే మల్టీ షాడో క్లోన్ జుట్సుని యూజ్ చేస్తాడు. దాని తర్వాత ఇరుకా సెన్సేని కాపాడుతాడు. మల్టీ షాడో క్లోన్ జుట్సుని యూజ్ చేసి ఇరుకా సెన్సేని కాపాడుతాడు. అంతటితో మన ఎపిసోడ్ ఖతం. బాయ్ గాయ్స్. మన ఎపిసోడ్ ఎవరెవరు చూసినా